హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. తెలంగాణ ఉద్యమంలో మనకి ఇది ఫస్ట్ క్లాస్ ఆపరేషన్ పోలో అని చెప్పేసి పోలీస్ చర్య. సో ఆపరేషన్ పోలో లేదా పోలీస్ చర్య అని చెప్పేసి హైదరాబాద్ యొక్క నిజాం పాలన అంతము లేదా భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం అని చెప్పేసి ఏ లెసన్ నేమ్ ఏమున్నా మనకి కంటెంట్ అయితే ఒకటే ఉంటుంది. సో ఆపరేషన్ పోలో లేదా పోలీస్ చర్య లేదా హైదరాబాద్ యొక్క నిజాం పాలన అంతము లేదా భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం మొత్తం మనము ఈ 14 చాప్టర్స్గా డివైడ్ చేసినాం. సింప్లిఫై చేసి గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో గ్రూప్ 2 సిలబస్ బేస్ చేసుకొని ఎక్కడైతే గ్రూప్ 1 మెథడ్లో ఆన్సర్ వస్తుందో అక్కడ ప్రశ్న చెప్పబడుతుంది. సో ఎస్ఐపిసికి అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది. మెయిన్గా గ్రూప్ 2లో 150 మార్క్స్ పేపర్ 4 ఏదైతే ఉందో దానికోసం మనం వర్డ్ టు వర్డ్ చెప్పబడుతుంది. సో ఈ 14 చాప్టర్స్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేయం. నేను పీడిఎఫ్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ పేజీ నా నోట్స్లో అది సరిపోతుంది, మనకు అర్థమవుతుంది 14 చాప్టర్స్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ అందులో చాప్టర్ మనది ఆపరేషన్ పోలో. దీంతో మనం స్టార్ట్ చేస్తాము. ఈ 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం వరకు ఈ క్లాస్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ చాప్టర్ మనకి ఆపరేషన్ పోలో ఉంది. ఈ ఆపరేషన్ పోలో మొత్తాన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటే వీడియోలో చెప్పేస్తా 3 పార్ట్స్. ఫస్ట్ ఏంటి అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఈ నిజాం యొక్క ఐడియాలజీ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ చాప్టర్. సెకండ్, చాలామంది ధర్నా చేస్తారు ఈ హైదరాబాద్ అనే రాష్ట్రము సంస్థానము ఇండియాలో విలీనం కావాలని చెప్పేసి. సో అంతిమంగా ఆ ధర్నాకి తలొగ్గి ఇండియాతోని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. సో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే యథాతథము లేదా యథాపూర్వ స్థితి అని చెప్పేసి ఒప్పందం పిలుస్తాం. ఈ ఒప్పందంలో ఉన్న అంశాల ఉల్లంఘన ఫలితంగా ఉల్లంఘన ఫలితంగా మన ఇండియన్ ప్రభుత్వము ఆపరేషన్ పోలో అని చెప్పేసి మిలిటరీ యాక్షన్ చేపడుతుంది. సో ఆపరేషన్ పోలో ఫస్ట్ ఏంటి అంటే ఇండిపెండెన్స్ వచ్చినాక నిజాం యొక్క ఆలోచన ఏంటి ఫస్ట్ చాప్టర్. సెకండ్ది ఆ నిజాం ఆలోచన ఫలితంగా కొంతమంది ఉద్యమాలు, కొంతమంది సమ్మిట్స్ మీటింగ్ పెట్టుకుంటారు, కొంతమంది నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేస్తారు. దాని ఫలితంగా అన్నిటి ఉద్యమాలకు తలొగ్గి అంతిమంగా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉల్లంఘన ఫలితంగా చివరికి ఇండియన్ ప్రభుత్వం అనేది ఆపరేషన్ పోలో సైనిక చర్యని నిర్వహిస్తుంది. సో హైదరాబాదు సంస్థానము ఒక రాష్ట్రంగా ఇండియాలో విలీనమైతే అవుతుంది. సో మనకి ఇది 3 సబ్ టాపిక్స్ అండి. నేను ఇది స్టోరీ బేస్లో చెప్పేందుకు కొన్నిసార్లు మనకి వి ప్రకాష్ మెయిన్ సోర్సు తెలుగు అకాడమీ అండ్ వి ప్రకాష్ అనే సార్ బుక్ ఇది. సో మనకి 2 మెయిన్ సోర్సు లైన్ టు లైన్, అందులో మిస్ చేయకుండా మన క్లాస్కు అనుగుణంగా అక్కడ ఉన్న పాయింట్స్ ఇక్కడ వస్తాయి, ఇక్కడ ఉన్న పాయింట్స్ అక్కడ వస్తాయి. రైట్. ఎగ్జాంపుల్ మనకి ఈ ఆపరేషన్ పోలో సమయంలో లేదా ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సమయంలో ఈ జాయిన్ ఇండియా ఉద్యమ సమయంలో సరిహద్దు శిబిరాలు అని చెప్పేసి 3 శిబిరాలు ఉంటాయి. అవి ఎక్కడో ఒక దగ్గర ఉంటే నేను సరిహద్దు పన్ను అని చెప్పేసి ఆ సరిహద్దు పన్ను దగ్గర నేను దాన్ని యాడ్ చేస్తాను. సో కరోడ్గరి అని చెప్పి సరిహద్దు పన్ను ఉంటుంది. అట్లా మనం కొంచెం చేంజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఈ మౌంట్ బాటెన్ ప్లాన్ అండి. సో మౌంట్ బాటెన్ ప్రణాళిక ప్రకారము ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది, స్వతంత్రం అనేది వచ్చింది, దేశ విభజన కూడా అయింది. ఈ మౌంట్ బాటెన్ ప్లాన్లో ఏముంటుందంటే, సో మన ఈ బ్రిటిష్ ఇండియా ఎక్కడైతే ఈ బ్రిటిష్ అనేది పరిపాలించిందో దాన్ని బ్రిటిష్ ఇండియా అంటాం. బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ ఆక్రమించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సగభాగము ఇండియాలో అది బ్రిటిష్ ఇండియా. ఆక్రమించకుండా బ్రిటిష్ వారి సావర్నిటీ అంగీకరించిన వాటిని సంస్థానం అని చెప్పేసి పిలుస్తాం. ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. సో ప్రిన్స్లీ స్టేట్స్. సో మౌంట్ బాటన్ ప్లాన్లో ఏముంటుంది, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏముంటుంది అంటే, సో ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తున్నాం. సో బ్రిటిష్ ఇండియాకి ఎటువంటి ఛాన్స్ లేదు, ఇండియాలో ఉండాల్సిందే కంపల్సరీ ఎవ్రీ ప్రోవిన్స్ కూడా లేదా ప్రావిన్స్ కూడా. వీటికి ఆప్షన్స్ 3 ఉంటాయి. ఐదర్ ఇండియాలో మీరు కలవచ్చు,
లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేదా ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు. అంటే ఇండియాలో విలీనం కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పేసి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ బిస్మార్క్, జర్మనీ ఏకీకరణ పూర్తి చేసింది బిస్మార్క్, భారతీయ ఏకీకరణ పూర్తి చేసింది వల్లభాయ్ పటేల్ కాబట్టి ఇండియన్ బిస్మార్క్ అని పిలుస్తాం. సో వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా ఇతనికి ఈ హోంశాఖ మంత్రి, ఇతని సెక్రటరీ వచ్చేసి విపి మీనన్, ఇద్దరి కృషి ఫలితంగా దాదాపు 562 సంస్థానాలు, దీన్ని ఎన్సీఆర్టీలో 563 ఉంటుందండి. సో 562 లేదా 563 సంస్థానాల్లో ఒక 4 మాత్రము ఇండిపెండెంట్గా ఉంటాయని చెప్పేసి చెప్తాయి. అందులో ఒకటి కాశ్మీర్, మనం ఆల్రెడీ 370 ఆర్టికల్ దగ్గర డిస్కస్ చేసినాం. సెకండు హైదరాబాద్ సంస్థానము, నెక్స్ట్ గుజరాత్లో ఉన్న జూనాగాఢ్. ఇవి 3. దీంతో పాటు ట్రావెంకూర్ అని చెప్పేసి కొంతమంది అంటారు, బట్ ట్రావెంకూర్ అనేది వెరీ నెక్స్ట్ డే 1947 ఆగస్టు 16న జాయిన్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి మనకి ఈ 3 మెయిన్గా, సో 4 కూడా చెప్తే చెప్పొచ్చు. రైట్, ఇందులో కాశ్మీర్ అంశం మనకి ఇప్పటికీ సమస్యగానే మిగిలిపోయింది. సో హైదరాబాద్ అనేది పోలీస్ చర్య సహాయంతో కలిసిపోయింది, జూనాగఢ్ కూడా సైనిక చర్య ప్లస్ ప్లెబిసిటీ 2 కండక్ట్ చేస్తే కలిసిపోయింది. రైట్, ఇక్కడ చూస్తే ఈ హైదరాబాద్లో మనకి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, చివరి నిజాం ఎవరు? నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన ముస్లిం అండి. సో ముస్లిం రాజు ఈ రజాకర్ల సహాయంతో దీన్ని పరిపాలిస్తున్నాడు. కాసిం రజ్వీ అని చెప్పేసి, రజాకర్ల స్థాపకుడు కాసిం రజ్వీ, ఒక మతోన్మాది, మత పిచ్చి రజాకర్ల నాయకుడు. అతని సహాయంతో ఈ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని పరిపాలిస్తుండు. దీనిలో కమ్సే కమ్ ఎక్కువ మంది, 88% మంది ప్రజలు హిందూ మతం అండి. సో ఇది మనకి కండిషన్. సో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏమంటాడు అంటే, ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి, 12 జూన్ 1947. సో 12 జూన్ 1947. జూన్ 3 ప్రణాళిక అనేది మౌంట్ బాటన్ ప్లాను. ఇక్కడ 12 జూన్ 1947న ఈ ఆజాద్ హైదరాబాదీ అని చెప్పేసి, సో ఆజాద్ హైదరాబాదీ అని అనౌన్స్మెంట్ చేస్తాడు మన నిజాం. నేను కంపల్సరీ ఇండిపెండెంట్గా ఉంటా, సావర్నిటీ స్టేట్గా ఉంటా, స్వతంత్రమైన సార్వభౌమ అధికారం ఉన్న హైదరాబాద్గా ఉంటా అని చెప్పేసి ఈ 12 జూన్ 1947న ఫస్ట్ టైం మన నిజాం ప్రభువు అనౌన్స్మెంట్ చేస్తాడు. సో దీనికి కౌంటర్గా వెంటనే మౌంట్ బాటన్ ఎవరితను అంటే, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినాక కూడా ఇతనే గవర్నర్ జనరల్గా కొనసాగిండు కొన్ని రోజులు. సో మౌంట్ బాటన్ ఏమంటాడు అంటే, సో సంస్థానంలో ఉన్న ప్రజలకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ప్రజా వ్యతిరేకత నీకు తప్పదని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇస్తాడు మన మౌంట్ బాటన్. అయినప్పటికీ నిజాం తలొగ్గడు, నేను ఇండిపెండెంట్ ఉంటా అని చెప్పేసి రిప్లై ఇస్తాడు. రైట్, ఇది మనకి నిజాం యొక్క స్టాండ్ అండి. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే పాయింట్ ఉంటుంది, 12 జూన్ 1947న ఆజాదీ హైదరాబాద్ అనౌన్స్మెంట్ బై నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. దీనికి మౌంట్ బాటన్ ఏమంటాడు అంటే, స్థానికత అంటే స్థానిక ప్రజల యొక్క మద్దతు లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా కొనసాగడము ఇబ్బంది అని చెప్పేసి మౌంట్ బాటన్ చెప్తాడు. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే, ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వైపు దారి తీసిన పరిస్థితులు ఏంటి అని చెప్పేసి మన సెకండ్ చాప్టర్. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకునేందుకు నిజాంని ఒత్తిడికి ఏ అంశాలు గురి చేసినాయి చూస్తే, సో ఫస్ట్ మనకి కర్బలా మైదానము హైదరాబాద్లో. సో హైదరాబాద్లోని కర్బలా మైదానంలో ఎవరు? జయప్రకాష్ నారాయణ ప్రసంగిస్తాడు. సోషలిస్ట్ పార్టీ నేత జయప్రకాష్ నారాయణ ఏమంటాడు అంటే, హైదరాబాదు సంస్థానం అనేది ఇండియాలో విలీనం కావాల్సిందే. ఒరే నువ్వు ముస్లిం ఉన్నావు, ఇక్కడ ఉంటే హైదరాబాద్ చుట్టూ ఇండియా భూభాగం ఉన్నది, నువ్వేమో ముస్లిము, నీ ప్రజలు హిందూ ప్రజలకి ఇండియాలో విలీనం కావాలని ఉంది అని చెప్పేసి నువ్వు కలవాల్సింది తప్పదు అని చెప్పేసి మన జయప్రకాష్ నారాయణ చెప్తాడు. ఈ కర్బలా మైదానంలో ప్రసంగిస్తాడు. వెంటనే నిజాం యొక్క రియాక్షన్ ఏంటి అంటే, ఈ జయప్రకాష్ నారాయణ యొక్క
అంటే బహిష్కరణ చేస్తాడు. సో రాజ్య బహిష్కరణ, నువ్వేంటి విదేశీ వ్యక్తి, నువ్వు ఈడికి వచ్చి ఏం చేస్తావు అని చెప్పేసి. హైదరాబాద్ సంస్థానంలో ప్రజలకి పత్రికా స్వేచ్ఛ లేదు, లేదా వాక్ స్వతంత్రం లేదు. దీన్ని గస్తీ నిషాన్ 53 అంటారండి. సో గస్తీ నిషాన్ 53 అంటే హైదరాబాద్ సంస్థానంలో ప్రజలకి వాక్ స్వతంత్రం లేదు. అది ఈ ఫర్మానా ద్వారా జారీ చేస్తాడు గతంలో ఎప్పుడు. మనకి ఈ ఆంధ్ర మహాసభ ఫస్ట్ మీటింగ్లో ఒక తీర్మానం ఉంటుంది, గస్తీ నిషాన్ 53 రద్దు చేయాలని చెప్పేసి. అది మనకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఎక్కడో వస్తుంది. అంటే వాక్ స్వతంత్రం లేదు కాబట్టి ఈ జయప్రకాష్ నారాయణ అని బహిష్కరణ చేస్తాడు. ఈ బహిష్కరణకి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉంటుంది. ఐఎన్సి యొక్క హైదరాబాద్ రాష్ట్ర శాఖ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. వాస్తవంగా ఈ జాతీయ పార్టీ యొక్క రాష్ట్ర శాఖని మన నిజాం ప్రభు నిషేధిస్తాడు. అది మనకి ఎక్కడో కూడా వస్తుంది మళ్ళీ, రైట్. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది బూరుగుల రామకృష్ణారావు కమిటీ విధిస్తుంది. ఎందుకోసం అంటే బహిష్కరణ ఎత్తివేత కోసము. సో గుర్తుపెట్టుకోవాలి. సో మన తెలంగాణ ఉద్యమంలో ఉన్న అన్ని కమిటీలలో ఫస్ట్ కమిటీ ఏంటి అంటే బూరుగుల రామకృష్ణారావు కమిటీ. మన హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు. 1957 ఎలక్షన్స్లో గెలుస్తాడు ఐఎన్సి. 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పేసి ఒకటి మిత్ ఉంటుంది. బట్ కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి, తగినంత ప్లేసుల్లో పీడీఎఫ్ పార్టీ అనేది గెలిచింది. సో బీఆర్కే అనేది కమిటీ విధిస్తుంది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఈ కమిటీ యొక్క పని ఏంటి అంటే ఈ బహిష్కరణ యొక్క ఎత్తివేత కోసము పని చేయడము. సో మనకి ఇది కూడా కొన్ని పనులు చేస్తుంది. అందులో ఫస్ట్ది ముషీరాబాద్ మీటింగ్ అండి. సో ముషీరాబాద్ మీటింగ్, ఈ మీటింగ్లో ఎవరు ప్రసంగిస్తారంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క అధినేత స్వామి రామానంద తీర్థ. మనకు పేర్లు ఎక్కువ వస్తాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. స్వామి రామానంద తీర్థ ముషీరాబాద్ మీటింగ్లో తొలిసారిగా ప్రసంగిస్తాడు. ఏమంటాడు అంటే రాజులు బతకదలుచుకుంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి, లేకుంటే ప్రజల తుఫాన్లో కొట్టుకపోతావా అని చెప్పేసి నిజాంకి అల్టిమేటం జారీ చేస్తాడు స్వామి రామానంద తీర్థ. మనకి వీళ్ళ యొక్క వ్యాఖ్యలు ఎగ్జామ్లో వస్తున్నాయండి. ఫలానా స్టేట్మెంట్ ఇచ్చి ఇది వీరు ఈ సందర్భంలో అన్నారని చెప్పేసి వస్తుంది. సో ఇంతకుముందు మనం మౌంట్ బాటన్ ఏమన్నాడు అంటే ప్రజా వ్యతిరేకత ఉంటే సంస్థానంలో నువ్వు ఉండలేవు అని చెప్పేసి. స్వామి రామానంద ఏమంటాడు అంటే నువ్వు రాజుగా బతకదలుచుకుంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాలి, లేకుంటే ప్రజా తుఫాన్లో కొట్టుకుపోతావు అని చెప్పి చెప్తాడు స్వామి రామానంద తీర్థ ఇక్కడ ముషీరాబాద్ మీటింగ్లో. నెక్స్ట్ 7th ఆగస్టు 1947న జాన్ ఇండియా డేగా జరుపుకుంటారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. హైదరాబాద్ సంస్థాన హిందూ ప్రజలు కూడా ఎక్కువ మంది, ముస్లిం ప్రజలు కూడా కొంతమంది జరుపుకుంటారు. ఏది ఈ 7th ఆగస్టు మనం డేట్ గుర్తుపెట్టుకోవాలి. 12th జూన్ వచ్చింది 1947న ఆజాదీ హైదరాబాద్ అని చెప్పేసి నిజాం ప్రకటన. 7th ఆగస్ట్ 1947న జాన్ ఇండియా డేగా ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధినేత స్వామి రామానంద తీర్థ అనౌన్స్మెంట్ చేస్తాడు. సో ఇక్కడనే వెంటనే అక్కడ జయప్రకాష్ నారాయణ అరెస్ట్ చేస్తే ఇక్కడ ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేస్తారు నిజాం ప్రభువు మన రామానంద తీర్థకి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆగస్టు 14 వస్తుంది, అర్ధరాత్రి మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిష్ పతాకం అనేది అవనతం అవుతుంది, కిందికి వస్తుంది. ఇండియా పతాకము త్రివర్ణ పతాకం అనేది గగనతలంలో రేపరేపలాడుతుంది. ఆగస్టు 14 ఎర్రకోట సాక్షిగా మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అక్కడ ఎగురవేస్తాడు. ఆగస్టు 14 అర్ధరాత్రి. సో ఇక్కడ ఎర్రకోట దగ్గర, రైట్. నెక్స్ట్ ఈ 15 ఆగస్టున ఈ హైదరాబాద్ సంస్థానంలో కూడా ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, జెండా ఎగురవేస్తారు. వాస్తవంగా మనకి ఆగస్టు 13 అండి. సో 13 ఆగస్టున 1947 ఒక 2 days ముందు నిజాం ప్రభు ఇంకొక సర్క్యులర్ జారీ చేస్తాడు. హైదరాబాద్ సంస్థానంలో భారతీయ త్రివర్ణ పతాకం ఎవరు ఎగురవేయద్దని చెప్పేసి నిషేధం విధిస్తాడు. అయినప్పటికీ తెగించి సో ఇక్కడ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్
కార్యాలయము ట్రూప్ బజార్. సో ట్రూప్ బజార్లో రఫీ అహ్మద్ గుర్తుపెట్టుకోవాలి, ఒక ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం స్టూడెంటు, ఒక ముస్లిం ఇస్లామిక్ స్టేట్లో హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం వ్యక్తి తొలిసారిగా త్రివర్ణ పతాకం ఎగరవేస్తాడు. మోతీలాల్ మంత్రి ఫస్ట్ కాదు, ఇతను ఫస్ట్. మనకి తెలుగు అకాడమీ సాయుధ పోరాటం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది, అందులో ఈ పాయింట్ ఉంటుందండి. ఏంటిది? ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ యొక్క సహాయ కార్యదర్శి ట్రూప్ బజార్లో రఫీ అహ్మద్ మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని హైదరాబాద్ సంస్థానంలో ఎగురవేస్తాడు. సో ఒక ముస్లిం విద్యార్థి ముస్లిం రాజ్యంలో, ముస్లిం అధినేతగా ఉన్న రాజ్యంలో ఇటువంటి ఇన్సిడెంట్ అనేది వెరీ రేర్ అండి. సో రఫీ అహ్మద్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత సుల్తాన్ బజార్లో. సో సుల్తాన్ బజార్లో ఎవరు అంటే మోతీలాల్ మంత్రి, ఆ పేరే మంత్రి. మోతీలాల్ మంత్రి ఎగరవేస్తాడు జెండాని. ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది, ఈ మోతీలాల్ మంత్రి ఎగరవేసిన జెండా ఎవరిదంటే నెహ్రూది. సో నెహ్రూ వాస్తవంగా మన రామానందకి ఇస్తాడు, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కాబట్టి నువ్వు జెండాని ఎగరవేయి అని చెప్పేసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధినేతగా అని చెప్పేసి జెండా ఇస్తే, ఆగస్టు 7న ఇతను అరెస్ట్ చేయబడ్డాడు కాబట్టి ఆ జెండాను తీసుకెళ్ళి మోతీలాల్ మంత్రికి ఇస్తే మోతీలాల్ మంత్రి సుల్తాన్ బజార్లో ఎగరవేస్తాడు. సో మనకి ఆగస్టు 15 రెండు ఇన్సిడెంట్స్, రఫీ అహ్మద్ అండ్ మోతీలాల్ మంత్రి అని చెప్పేసి. ఇది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఇదేమో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ అని చెప్పేసి. ఇవి మనము నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రఫీ అహ్మద్ అండ్ ఎవరు మనకి మోతీలాల్ మంత్రి, సుల్తాన్ బజార్ అని చెప్పేసి. సో నెక్స్ట్ 2 సెప్టెంబర్ 1947న సో మనకి ఇక్కడ రామానంద తీర్థ బయటకు వస్తాడు కాబట్టి పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తాడు. సో జెండా ఎగురవేత కార్యక్రమం, జెండా ఎగురవేత కార్యక్రమం మన దీనిలో భాగంగా ఒక 3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, పర్కాల అనే ప్రాంతంలో 15 మంది మరణిస్తారు. ఈ జెండా ఎగరవేత ప్రోగ్రాంలో ఈ రజాకార్లు 15 మందిని చంపేస్తారు. దీన్ని మరో జలియన్ వాలా బాగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. మనకొకటి డౌట్ఫుల్ ఏంటి అంటే, జలియన్ బాగ్ అనేది 1919లో జరిగింది, ఏప్రిల్ 13న జరిగింది పంజాబ్లో. ఓకే, సో అటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా తెలంగాణ ఉద్యమంలో తెలుగు అకాడమీ బుక్లో వాళ్ళు జలియన్ వాలా బాగ్తో పోల్చిండ్లు కాబట్టి ఇది ఒకటి ఉంటుంది మనకి. ఒకటి పర్కాల, 2 ఈ బైరన్పల్లి అని చెప్పేసి ఇక్కడ 88 మందిని చంపేస్తారు, 88 మందిని, ఇక్కడ 15 మందిని. ఇంకోటి ఇంద్రవెల్లి మహాసభ అని చెప్పేసి ఇక్కడనేమో 13 మంది మరణిస్తారు. సో మనకి మూడింటిని జలియన్ వాలా బాగ్తో తెలుగు అకాడమీ బుక్ పోల్చింది కాబట్టి మనం అంతిమంగా ఏది తీసుకోవాలంటే యాజ్ పర్ ప్రకాష్ బుక్ అయితే ఇంద్రవెల్లి కాబట్టి ఇది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. 3 ఒకటే ఆప్షన్లో ఇస్తే అది మనకు కన్ఫ్యూజ్, ఒక డైలమా వస్తుంది. బట్ ఇంద్రవెల్లి మనము తీసుకుంటాము. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే గిట్ట మనం ఏదైనా రాసుకోవచ్చు ఇందులో. అటువంటి సంఘటన, అటువంటి మీటింగ్ జరిగినప్పుడు ఎక్కువ మంది సామూహిక మరణం అయినప్పుడు అట్లా మనం పోల్చుకోవచ్చు. సో దీన్ని మరో జలియన్ వాలా బాగ్ అని చెప్పేసి పోల్చొచ్చు, తప్పేమి లేదు. రైట్, ఇంకా నెక్స్ట్ ఈ విజయవాడలో సో వరంగల్. సో వరంగల్లోనేమో కాలోజీ, నెక్స్ట్ మధురిలో సర్దార్ జమలాపురం కేశవరావు అని చెప్పేసి వీళ్ళు జెండా ఎగరవేత కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు. సో వరంగల్లో కాలోజీ, మధురైలో జమలాపురం కేశవరావు అని చెప్పేసి సెప్టెంబర్ 2న జెండా ఎగరవేత ప్రోగ్రామ్. ఈ పరకాల మనం గుర్తుపెట్టుకోవాలి, డేట్ గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీ. నెక్స్ట్ ఈ బైరన్పల్లి మనకు ఇదే క్లాసులో వస్తుంది. ఎక్కడ అంటే ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అయినాక వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఇంకేం చేసింది? ఫస్ట్ ఒకటి బీఆర్కే కమిటీ విధించింది, సెకండ్ జాయిన్ ఇండియా డే, నెక్స్ట్ జెండా ఎగరవేత.
సో ఫోర్త్ వస్తుంది నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేపడుతుంది, సహాయ నిరాకరణ ఉద్యమం చెప్పేసి చేపడుతుంది. మన ఐఎన్సి ఎట్లనో ఇండియన్ స్వతంత్ర ఉద్యమంలో ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అట్లనే ఫైట్ చేస్తుంది. అవే ఉద్యమ రూపాలు ఉంటాయి, బట్ ఎగ్జాంపుల్స్ వేరే ఉంటాయి. సో ఇందులో ఏముంటుందంటే ముఖ్యంగా కళాశాలలు అన్నీ బంధు, కర్మాగారాలు అన్నీ బంధు, గ్రామ అధికారులు రాజీనామా చేస్తారు. ఇది నిజాంకి పెద్ద దెబ్బ. సో గ్రామ అధికారులు రాజీనామా చేస్తే ఏమవుతుందంటే ఈ శిస్తు వసూలు చేసేది నిజాం సంస్థానంలో గ్రామ అధికారులే కాబట్టి, సో గ్రామ అధికారులు రాజీనామా చేసిండ్రు కాబట్టి శిస్తు అనేది నిజాంకి రాలేదు, నిజాం ఇబ్బంది పడతాడు. సో ఏమి శిస్తు అని చెప్పేసి ఒకసారి చూస్తే, ఒకటి భూమి శిస్తు కట్టరు వీళ్ళు, ఎవరు ఈ నిజాం సంస్థానంలో ఉన్న ప్రజలు భూమి శిస్తు కట్టరు ఈ ఎన్సీఎంలో భాగంగా. నెక్స్ట్ ఎక్సైజ్ లేదా అబ్కారీ శిస్తు అనేది కట్టరు. అబ్కారీ శిస్తు అంటే ఈ మద్యం మీద పన్ను విధిస్తారు. ముఖ్యంగా ఈ తాటి చెట్టు ఈత చెట్టు పెంచుకుంటే నిజాంకి కొంత పన్ను చెల్లించాలి, అదే అబ్కారీ శిస్తు అని చెప్పేసి. మన ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ రెండు ప్రాంతాలలో ఈ తాటి చెట్టు అండ్ ఈత చెట్టు రెండింటిని కొట్టివేస్తారు. మన మద్యం ప్రియులు కొంచెం ఫీల్ అవుతారు, బట్ కొట్టేస్తారు మొత్తం మీద ఈ హైదరాబాద్ కోసము. నెక్స్ట్ ఇది ఫేమస్ అండి, సో కరోడ్గరి. సో కరోడ్గరి శిస్తు అని చెప్పేసి దీన్ని కట్టరు. ఏంటిది కరోడ్గరి శిస్తు అంటే, నిజాం ఏరియా అనుకుంటే నిజాం బయట నుంచి ఎక్కడి నుంచి అయినా ఒక వస్తువు, అత్యవసర వస్తువు, నిత్యావసర వస్తువు తీసుకోవాలి అంటే నిజాంకి కంపల్సరీ సరిహద్దు పన్ను చెల్లించాలి, అదే కరోడ్గరి శిస్తు అని చెప్పేసి పిలుస్తాం. పాలు కానీ, కూరగాయలు కానీ, పెరుగు కానీ, ఇంకా అటువంటి నిత్యావసర వస్తువు ఏదైతే ఉందో, మన వంట సామాగ్రి ఏదైతే ఉందో, నిజాం సంస్థానం బయట నుంచి తెచ్చుకుంటే నిజాంకి మనం శిస్తు కట్టాలి. దట్ ఈస్ కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీ అన్నట్టు, అది కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి ఇట్లా కట్టాలి. ఇట్లా కడితే వాళ్ళకి డబ్బు కొద్దిగా వస్తుంది. సో దీన్ని నిషేధిస్తుంది మన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. దీనికోసము ఇది సరిహద్దు పన్ను కాబట్టి సరిహద్దు శిబిరాలు కొన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకటి విజయవాడ దగ్గర గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, సరిహద్దు శిబిరాలు ఇవి. దేనికోసం అంటే ఈ సరిహద్దు పన్ను నిషేధం కోసం అని చెప్పేసి మనం చెప్తున్నాం, బట్ అదే కాదు, మొత్తం మీద సరిహద్దు శిబిరం అని చెప్పేసి మన బుక్లో ఉంటుంది. మనం దీన్ని కనెక్ట్ చేసుకున్నాం, ఈజీగా గుర్తుంటుంది కాబట్టి. సో సరిహద్దు శిబిరాలు ఏముంటాయి అంటే విజయవాడ అంటే బార్డర్లో, విజయవాడలో ఎవరు హయగ్రీవచారి అని చెప్పేసి. సో ఈ హయగ్రీవచారి ఎవరంటే మన తెలంగాణ ప్రాంతీయ కమిటీకి రెండవ అధ్యక్షుడు. ఫస్ట్ అచ్యుత్ రెడ్డి హయగ్రీవచారి అని చెప్పేసి, చొక్కారావు అని చెప్పేసి, నెక్స్ట్ కోదాటి రాజమల్లు అని చెప్పేసి ఏహెచ్ సిహెచ్ఆర్ వరుసగా నలుగురు ఉంటారు తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు. సో అందులో మనకు వస్తాడు హయగ్రీవచారి. సో విజయవాడ అండి, విజయవాడ. సో నెక్స్ట్ షోలాపూర్ దగ్గర కేవి నరసింహారావు ఉంటాడు, ఈ మహారాష్ట్ర బార్డర్. నెక్స్ట్ చందా టీ లేదా ఆదిలాబాద్ దగ్గర ఈయన బావ పివి నరసింహారావు ఉంటాడు. సో ఇద్దరు బామార్దులు మనకి ఎక్కడ వస్తారంటే ఈ ముల్కీ నియమాల మీద సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పేసి మన సిలబస్లో ఉంటుంది. 1972 అక్టోబర్ 3న ముల్కీ రూల్స్ మీద సుప్రీంకోర్టు చివరి తీర్పు. ముల్కీ రూల్స్ సమర్థిస్తుంది, ఎస్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ పరంగా అది నెగ్గుతుంది అని చెప్పేసి. ఎవరు అంటే ఈ కేవి నరసింహారావు వాదిస్తాడు, పివి నరసింహారావు అప్పటి ముఖ్యమంత్రి, ఎస్ ఇది ముల్కీ రూల్స్ మీద ఫైనల్ తీర్పు అని చెప్పేసి చెప్తాడు. సో ఇద్దరు మనకి మళ్ళీ అక్కడ వస్తారు. తర్వాత ఈ తీర్పు కారణంగానే జై ఆంధ్ర ఉద్యమం అనేది వస్తుంది, మనకి నెక్స్ట్ క్లాసులలో వస్తుంది. రైట్, ఇదేంటిది సరిహద్దు శిబిరాలు, సరిహద్దు పన్ను కోసం అని చెప్పేసి విజయవాడ హయగ్రీవచారి, షోలాపూర్లో కేవి నరసింహారావు, చందాటీలో పివి నరసింహారావు అని చెప్పేసి ఇవి సరిహద్దు శిబిరాలండి. నెక్స్ట్ ఇది దేంట్లో చేస్తారు, ఎన్సీఎంలో భాగంగా చేస్తారు ఇవన్నీ. ఇక హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఇంతకంటే ఎక్కువ చేయదు. ఇదే, వీళ్ళంతా హిందువులే, మరి ముస్లింలు ఎవరు లేరా అంటే ఎస్, ఒక ముస్లిం ఉన్నాడు. ఆయన ఇంతకుముందు నిజాం యొక్క అంటే హైదరాబాద్ యొక్క మాజీ ప్రధాని ఎవరు, బాకర్ అలీ మిర్జా.
సో ఇతని నేతృత్వంలో కొంతమంది నిజాంని కలుస్తారు, నువ్వు ఎట్లైనా చేసి ఇండియాలో విలీనం కమ్మని చెప్పేసి. సో ముస్లిం ప్రతినిధి వర్గానికి నాయకుడు ఎవరు అంటే బాకర్ అలీ మిర్జా. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అయినా కూడా నిజాం అనే వ్యక్తి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వైపు రాడు. చివరిగా మన ఇండియా యొక్క ఉద్యమంలో భగత్ సింగ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో విప్లవకారుల సంఘము, సో ఇక్కడ మనకి ఆర్య సమాజ్ ఉంటుందండి. సో ఆర్య సమాజ్లో ఒక విప్లవ సంఘం ఉంటుంది, అదే క్రాంతికార్ అని చెప్పేసి. సో క్రాంతి అంటే విప్లవం కదా. ఆర్య సమాజ్ క్రాంతికార్లో ఒక సభ్యుడు నారాయణరావు పవార్. సో నారాయణరావు పవార్ అని చెప్పేసి. సో ఇతను నిజాం మీద ఆగస్టు 4, 1947 డిసెంబర్ 4లో బాంబు దాడి చేస్తాడు. రైట్. బాంబు దాడి ఎట్లా చేస్తాడంటే ఇట్లా బాంబు స్టెప్ వేస్తే కారు ముంగట స్టెప్ తిని లేచిపోయి కారు వెనకాల పోయి పడుతుంది. సో కారు డిక్కీకి మాత్రమే బాంబు పేలుతుంది, నిజాంకి అయితే ఏమీ కాదు, తప్పించుకుంటాడు. సో ఈ సంఘటనలో ఎంతమంది అరెస్ట్ అవుతారంటే ఒకరు నారాయణరావు పవార్, సెకండ్ జగదీశ్వర్, సో జగదీశ్వర్, మూడొచ్చేసి గండయ్య. ముగ్గురు అరెస్ట్ అవుతారు. వీళ్ళకి బాంబు శిక్షణ ఇచ్చింది మన ఫేమస్ కొండా లక్ష్మణ్ బాపూజీ. సో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇతను వీళ్ళకి బాంబు శిక్షణ అనేది ఇస్తాడు. సో ఒక విప్లవాత్మక చర్య మన హైదరాబాదులో ఇది చెప్పుకోవచ్చు. ఆర్య సమాజ్ క్రాంతికార్ సభ్యుడు నారాయణ పవార్ బాంబు విసిరితే నిజాం తప్పించుకుంటాడు, కారు వెనకాల డోర్కి తగులుతుంది. సో జగదీశ్వర్, గండయ్య ఇద్దరు కూడా అరెస్ట్ అవుతారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్ళకి బాంబులో ట్రైనింగ్ అనేది ఇస్తాడు. సో దీని కారణంగా మొత్తం మీద భయపడతాడు మన నిజాం, బాంబు వేస్తారని చెప్పేసి లాస్ట్కు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వైపు వస్తాడు. ఒకనాడు మన మౌంట్ బాటన్ ఫోన్ చేసి, ఎస్ నువ్వు చెప్పింది నేను వినలేదు, నా మీద బాంబు వేస్తుండ్రు వీళ్ళు అని చెప్పేసి, నేను సైన్ చేస్తా అని చెప్పేసి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పంపించమంటే సో మన మౌంట్ బాటన్ పంపిస్తాడు. అదే 29th నవంబర్ 1947. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనకు అవసరం లేదా, డిసెంబర్ 4 వాస్తవంగా ఇదైనాక బాంబు వేస్తాడు. మనం ముందు ఎందుకు చెప్తున్నామంటే మన క్లాస్ కనెక్షన్ కోసము. రైట్. ఏంటిది ఇది? ఈ డేట్ మనకు ఇంపార్టెంట్. తెలుగులో ఇంగ్లీష్లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. స్టాండ్ స్టిల్ అంటే అంతవరకు ఎలా ఉందో అలా ఉండాలి, ఎటువంటి మూమెంట్ అనేది ఉండద్దు, పూర్తిగా ఆపేయాలి. సో అంతవరకు ఎలా ఉంది, హైదరాబాద్ అనేది ఇండిపెండెంట్గా ఉంది. సో బ్రిటిష్ వాళ్ళని ఒక ఒప్పందం చేసుకొని ఉన్నారు, సైన్య సహకార ఒప్పందం అని చెప్పేసి. సో అటువంటి ఒప్పందమే ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. దీన్ని నిజంగా చెప్పాలంటే యథాపూర్వ స్థితి ఒప్పందం అని చెప్పేసి చెప్పాలి. యథాపూర్వం అంటే ఏంటంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళతో ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉండాలి. రైట్. ఈ ఒప్పందం మీద సైన్ చేస్తుంది ఎవరంటే ఎస్ నిజాం 7, ఉస్మాన్ అలీ ఖాన్ రాజు కాబట్టి ఆయన చేయాల్సిందే. సో ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి. ఇండియా నుంచి సైన్ ఎవరు చేస్తారంటే ఇండియా గవర్నర్ జనరల్ కమ్ రాష్ట్రపతి అన్నట్టు. సో ఎవరు అప్పటికి మౌంట్ బాటెన్. ఈయన 1948 జూన్ వరకు ఉంటాడండి. తర్వాత వెళ్ళి రాజగోపాలాచారి వస్తాడు మన గవర్నర్ జనరల్గా. రైట్. ఎవరు? మౌంట్ బాటెన్ వచ్చిండు. సో ఇద్దరు సైన్ చేస్తారు ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి, ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ టైంలో నిజాం యొక్క రాజు ఎవరంటే ఉస్మాన్ అలీ ఖాన్, నో డౌట్. ఈ హైదరాబాద్ యొక్క ప్రధాని ఎవరు అని చెప్పేసి మనకి పెద్ద కన్ఫ్యూజ్. మళ్ళీ స్టాండ్ స్టిల్ టైంలో ప్రధాని ఎవరంటే వాస్తవంగా దీని ముసాయిదా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఈ సైన్ కాకముందు ముసాయిదా చిత్తు ఒప్పందం అనేది రూపొందించింది చిత్తారి నవాబు లేదా చత్తారి నవాబు అని చెప్పేసి. చట్టారి నవాబు అని చెప్పేసి పిలుస్తాం. ఈ ముసాయిదని ఈ నిజాం ఒప్పుకోలే కాబట్టి ఈ చత్తారి నవాబు రాజీనామా చేస్తాడు నవంబర్ 1న. నవంబర్ 1 నుంచి నవంబర్ 29th వరకు. సో 1947 ఇది నవంబర్ 29th వరకు 29 days తాత్కాలిక ప్రధాని, గుర్తుపెట్టుకోవాలి, తాత్కాలిక ప్రధానిగా మెహద్ యార్ జాంగ్ ఉంటాడు.
సో మెహద్ నవాజ్ యార్జంగ్ అని చెప్పేసి తాత్కాలిక ప్రధాని. స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు టైంలో ప్రధాని ఎవరు అంటే మెహద్ యార్జంగ్ వస్తాడు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అయినాక అదే రోజు ఈయన విరమణ చేసి కొత్త ప్రధానిగా లాయక్ అలీ వస్తాడు. సో మీర్ లాయక్ అలీ అని చెప్పేసి. సో కొత్త ప్రధాని. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యొక్క డ్రాఫ్ట్ ముసాయిదా రూపొందించింది చత్తారి నవాబు. దాన్ని ఆమోదించకుంటే రాజీనామా చేస్తాడు. ఆయన ప్లేస్లో తాత్కాలిక ప్రధానిగా మెహద్ యార్జంగ్ వస్తాడు. ఇతను అగ్రిమెంట్ అయిపోయినాక వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రెగ్యులర్ ప్రైమ్ మినిస్టర్గా మీర్ లాయక్ అలీ వస్తాడు. ఈయన బుక్ ఏంటి అంటే ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అండి. సో ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. ఈ ఆపరేషన్ పోలో అయినాక మీర్ లాయక్ అలీ పాకిస్తాన్ వెళ్ళిపోతాడు. సో ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి పేరు. రైట్. ఈ అగ్రిమెంట్లో ఉన్న అంశాలు ఏంటి అని చెప్పేసి మనకు ఎగ్జామ్లో వస్తుంది. 4 స్టేట్మెంట్ ఇచ్చి సరి అనేది సరి అయింది కాదు అని చెప్పేసి వస్తుంది. రైట్. ఇందులో ఫస్ట్ చూస్తే ఈ ఒప్పందం టైం అనేది 1 ఇయర్ అండి. సో 1 సంవత్సరం పాటు అనేది ఒప్పందం అమల్లో ఉంటుంది. ఆ లోపు ఈ హైదరాబాద్ అనేది విలీనం కావాలని చెప్పేసి ఉంటుంది. సెకండ్ ఏంటి, ఒక 3 అంశాలలో హైదరాబాద్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇండియా తీసుకుంటుంది. అవేంటి అంటే ఫారిన్ అఫైర్స్, విదేశీ అంశాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది రక్షణ, డిఫెన్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్ అని చెప్పేసి కొన్ని బుక్కులలో, తెలుగు అకాడమీ బుక్లో రవాణా ఉంటుంది. రవాణా అన్న కమ్యూనికేషన్ అన్న అంతా ఒకటే వస్తుంది. సో విదేశీ, రక్షణ, కమ్యూనికేషన్ అని చెప్పేసి ఈ 3 అంశాలు ఇండియా చూసుకుంటుంది. అంటే రక్షణ అనేది ఒక మన క్లారిటీ ఏంటి అంటే ఇక్కడ ఇండియా సైన్యం అనేది ఉండదు. బట్ ఏమన్నా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు మాత్రం ఇండియా సైన్యం అనేది హైదరాబాద్కి అయితే వస్తుంది. రైట్. నెక్స్ట్ తర్వాత ఇండియా కరెన్సీ రూపాయి ఏదైతే ఉందో, ఇండియా కరెన్సీ అనేది హైదరాబాద్ రాజ్యంలో చెల్లుబాటు అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ వ్యాలిడ్. చెల్లుబాటు అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి గస్తీ నిషాన్ అనేది ఉంది కదా, ప్రజలకి పత్రికలకి వాక్ స్వతంత్రము లేదని చెప్పేసి, పత్రిక స్వేచ్ఛ లేదని చెప్పేసి. సో ఇక మీదట హైదరాబాద్ ప్రజలకి వాక్ స్వతంత్రము అండ్ పత్రిక స్వేచ్ఛ అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ ఈ ఒప్పందంలో ఉన్న అంశాలని పర్యవేక్షణ చేసేందుకు హైదరాబాద్లో ఇండియా యొక్క ఒక జనరల్ ఉంటాడు. ఈ ఇండియాలో హైదరాబాద్ యొక్క ఒక ఏజెంట్ జనరల్ అయితే ఉంటారు. ఫస్ట్ చూస్తే హైదరాబాద్లో ఇండియా యొక్క ఏజెంట్ జనరల్ కేఎం మున్షి అండి. ఈ కేఎం మున్షి యొక్క పుస్తకము ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అని చెప్పేసి, నిజాం శకము ముగిసింది అనే అర్థంలో ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అని చెప్పేసి రాస్తాడు. ఈ కేఎం మున్షికి వాస్తవంగా ఒక రెసిడెన్స్ అనేది ఇవ్వాలి. బట్ రెసిడెన్స్ ఇవ్వడు, మన నిజాం ప్రభు ఇవ్వడు. కాబట్టి ఈయన దక్కన్ హౌస్లో వెళ్ళి ఉంటాడు. దక్కన్ హౌస్ అని చెప్పేసి మన బొల్లారంలో ఉంటుంది. నెక్స్ట్ ఇండియాలో హైదరాబాద్ యొక్క ఏజెంట్ జనరల్ ఇక్కడ ఎవరు, మెహద్ యార్జంగ్ కదా. ఇక్కడనేమో ఏమొస్తుంది, జైన్. సో జైన్ యార్జంగ్ వస్తుంది. సో జైన్ నవాజ్ యార్జంగ్ అనే వ్యక్తి ఇండియాలో హైదరాబాద్ యొక్క ఏజెంట్ జనరల్. హైదరాబాద్లో ఇండియా యొక్క ఏజెంట్ జనరల్ కేఎం మున్షి అని చెప్పేసి మనకి ఇవి ఉంటాయండి, ఇవి ఒప్పందాలు ఉంటాయి. ఇంకొకటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే గిట్ట ఆల్రెడీ ఆ టైంకి ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో నిజాం ప్రభువు తటస్థంగా ఉండాలి, పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేయొద్దని చెప్పేసి ఉంటుంది. సో విదేశీ రక్షణ కమ్యూనికేషన్ అనేది ఇండియా చూసుకుంటుంది కాబట్టి పాకిస్తాన్తోనే విదేశీ ఒప్పందం చేసుకోవద్దు. రక్షణ ఇండియా కాబట్టి ఎటువంటి ఆయుధాలు కొనుగోలు చేసుకోవద్దు. అంటే ఇక మీదట హైదరాబాద్ నిజాం అనే వ్యక్తి విదేశాలతో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు, నెహ్రూ సంబంధం పెట్టుకుంటాడు, నువ్వు చూస్తూ ఉండాలని చెప్పేసి దాని అర్థం. సో కమ్యూనికేషన్ అనేది లేదు, నీకు రక్షణ అనేది లేదు, విదేశీ అంశాలు లేదు. కాబట్టి ఆయుధం కొనుక్కుంటే వల్లభాయ్ పటేల్ కొనుక్కోవాలి, నువ్వు చూస్తూ ఉండాలని చెప్పేసి దాని అర్థం. ఈ ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘిస్తుంది, హైదరాబాద్ ఉల్లంఘిస్తుంది. ఇండియా ఉల్లంఘన మనకి ఇక్కడ అవసరం లేదు. రైట్. అంటే ఈ దక్కన్ ఎయిర్వేస్కి
అంటే ఏరోప్లేన్ అనేది ఉంటుంది కదా, దానికి ఇండియా యొక్క భూభాగంలో ఎగరవేసే ఛాన్స్ అనేది ఇవ్వడు. తర్వాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ హైదరాబాద్ బ్యాంక్కి మధ్య లావాదేవీలు లేకుండా చేస్తాడు. మొత్తం మీద నిజాంకి ముప్పతిప్పలు పెడతారు మన ఇండియన్ ప్రభుత్వం. రైట్, ఇది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అండి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఆపరేషన్ పోలో వైపు దారి తీసిన పరిస్థితులు ఏంటి అని చెప్పేసి మన చివరి చాప్టర్, దారి తీసిన పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో జూలై 15 లోపు, జూలై 20 లోపు మన సిలబస్ పూర్తి కావాలంటే కొంచెం లెంతీగా అవుతుంది కంపల్సరీ వీడియో అనేది. రైట్, ఏ ఒక్క పాయింట్ ఎక్స్ట్రా చెప్పబడదు. మన గ్రూప్ 2కి అయితే 100% బాగా పనిచేస్తుంది. వి ప్రకాష్ తెలుగు అకాడమీ బుక్లో ఉన్న అన్ని పాయింట్స్ని సింప్లిఫై చేసి మనం చెప్తున్నాం కాబట్టి సో కొంచెం వీడియో లెంత్ అయినా ఇబ్బంది పడద్దు. రైట్, ఫస్ట్ చూస్తే ఈ నిజాం ఒప్పందం ఏదైతే ఉందో, ఈ స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ అనేది, స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ అనేది ఉల్లంఘన చేస్తాడు. సో బ్రీచ్, ఉల్లంఘన చేస్తాడు కాబట్టి సో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ పోలో అనే పోలీస్ చర్యని కండక్ట్ చేస్తుంది, మిలిటరీ ఆపరేషన్. రైట్, చూద్దాం ఒకసారి ఏమేమి ఉల్లంఘన అని చెప్పేసి. ఫస్ట్ ఏంటి అంటే ఈ ఒప్పందం మీద వ్యాఖ్యలు కొంతమంది చేస్తారండి. ఆ వ్యాఖ్యలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మాతృభూమి పత్రిక ఉంటుంది. సో మాతృభూమి పత్రిక ఏమంటదంటే ఇది మ్యూనిచ్ బిట్రాయిల్. ఏంటి మ్యూనిచ్ బిట్రాయిల్ అంటే ఈ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మధ్య ఒక ఒప్పందం ఉంటుంది, దాన్ని ఉల్లంఘన చేస్తుంది జర్మనీ ప్రభుత్వం. అట్లనే ఈ స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ని ఉల్లంఘన చేస్తాడు నిజాం అని చెప్పేసి మాతృభూమి పత్రిక వ్యాఖ్యానిస్తుంది. మ్యూనిచ్ ఒప్పందం ఎట్లయితే ఉల్లంఘన అమల్లోకి రాలేదో, స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ కూడా నిజాం ప్రభువు ఏనాడు కూడా అమలు చేయడని చెప్పేసి ముందే చెప్పేస్తుంది మాతృభూమి పత్రిక, మ్యూనిచ్ బిట్రాయిల్. నెక్స్ట్ తర్వాత ఇది ఫ్రీ ప్రెస్. సో ఫ్రీ ప్రెస్ ఏమంటుందంటే మీరు ఈ హైదరాబాద్ సంస్థానం యొక్క ప్రజలని నిజాం దయా దాక్షిణ్యం మీద వదిలేశారని చెప్పేసి ఇండియా ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. సో మీరు ప్రజలని నిజాం యొక్క దయా దాక్షిణ్యం మీద వదిలేశారని చెప్పేసి వాళ్ళ కర్మ వాళ్ళు చావండి అని చెప్పేసి వదిలేసిందని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ మనకి ఈ కర్బల మైదానంలో ఫస్ట్ టైం ప్రసంగించిన జయప్రకాష్ నారాయణ, సోషలిస్ట్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో జేపీ లోక్ నాయక్ ఏమంటాడు అంటే నిజాంకి ఇంకొక 1 ఇయర్ పుణ్యకాలము దొరికింది, ఎప్పుడు కూడా విలీనం కాడని చెప్పేసి జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానిస్తాడు. ఇవి మనకి 3 వ్యాఖ్యానాలు మనకి డిఫరెంట్ బుక్, అడప సత్యనారాయణ కావచ్చు, తెలుగు అకాడమీ కావచ్చు, వి ప్రకాష్ కావచ్చు, ఈ 3 మనకున్నాయి. ఇంకా ఎక్కువ మనకి ఏమీ అవసరం లేదు. సో ఉల్లంఘన చూస్తే ఫస్ట్ ఏంటి అంటే విదేశీ ఒప్పందాలు చేసుకోవద్దని ఉంటుంది. సో విదేశీ ఒప్పందాలు చేసుకుంటాడు నిజాం, ఏది వద్దు అంటే అదే చేస్తాడు నిజాం 7. సో ఏంటి అంటే ఒకటి, ఈ ఫ్రెంచ్ వార్ నుంచి గోవాని కొనేందుకు ట్రై చేస్తాడు. నీ రక్షణ నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్తాడు. సరే, ఇది పోర్చుగీస్ నుంచి అండి, గోవా ఆక్రమణ పోర్చుగీస్ నుంచి. రైట్, ఇది సెకండ్ది మనకి ఈ ఆయుధాల సరఫరా అనేది చేసుకోవద్దు వాస్తవంగా. ఎందుకంటే డిఫెన్స్ అనేది ఇండియా ప్రభుత్వం చూసుకుంటుంది. ఆయుధాలు దిగుమతి చేసుకోవాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇండియన్ ప్రభుత్వం చేసుకుంటుంది. నీకేంటి అని చెప్పేసి ఒప్పందంలో ఉంటుంది. నాకు ఇది అని చెప్పేసి కొన్ని ఒప్పందాలు చేసుకుంటాడు. ఆ ఒప్పందాలు ఏంటి అంటే ఒకటి సిడ్నీ కాటన్ దొర, ఆస్ట్రేలియా, సిడ్నీ మీన్స్ ఆస్ట్రేలియా, సిడ్నీ కాటన్ దొర అండ్ హెన్రీ లావిష్ అని చెప్పేసి. సో ఇద్దరు కూడా అక్రమంగా దొంగతనంగా ఆయుధాలు సరఫరా చేస్తారు పాకిస్తాన్ ద్వారా ఇండియాకి. సో ఆయుధాలు సరఫరా. బ్రిటిష్ మాజీ సైనిక అధికారి మూర్ అని చెప్పేసి ఇతని ద్వారా కొంత మందుగుండు సామాగ్రి, ఈ బ్రిడ్జీలను కూలగొట్టేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రి దిగుమతి చేసుకుంటాడు. మందుగుండు సామాగ్రి ఎందుకంటే బ్రిడ్జీలు కూలగొట్టేందుకు మూర్ మన హైదరాబాద్కి ఇంపోర్ట్ చేస్తాడు. మన కరెంట్ అఫైర్స్ చూస్తే గిట్ట ఈ మిషన్ సాగర్ 9లో సీషెల్స్ దేశానికి
ఇండియా ఇటీవల ఐఎన్ఎస్ గారియల్ అనే నౌక ద్వారా మందగొండు సామాగ్రి ఎసెన్షియల్ మెడికల్ ఐటమ్స్ అనేది పంపింది వెరీ లాస్ట్ 3 days బ్యాక్. రైట్, మనకి ఎక్కడ వస్తే అక్కడ దాన్ని గుర్తుకు తెచ్చుకొని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత విదేశీ ఒప్పందాలు అయిపోయింది, రక్షణ అయిపోయింది. ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ వాక్ స్వతంత్రం ఉంది కదా, ఇది ఇవ్వాలి బట్ ఇవ్వడు. ఎగ్జాంపుల్ చెప్పు అంటే ఇమ్రోజ్ పత్రిక ఉంటుంది, ఒక ఉర్దూ పత్రిక. షోయబుల్లా ఖాన్ దీని యొక్క సంపాదకుడు. సో షోయబుల్లా ఖాన్ని హత్య చేస్తారు రజాకారులు ఈ కాచిగూడలో. ఎందుకు అంటే ఈ షోయబుల్లా ఖాన్ నిజాంకి వ్యతిరేకంగా వార్తలు రాస్తాడు. హైదరాబాద్ అనేది ఇండియాలో విలీనం కావాలని చెప్పేసి వార్తలు రాస్తాడు. అప్పుడు మన ఈ చంపేస్తాడు షోయబుల్లా ఖాన్ చేతులని చంపేసి నరికేసి ఎవరు మన కాసిం రజ్వీ. ఈ కాసిం రజ్వీ ఒక రోజు ముందు ఏమంటాడు అంటే ఈ షోయబుల్లా ఖాన్కి వార్నింగ్ ఇస్తూ ముస్లింలకి వ్యతిరేకంగా రాసిన రాతలు ఏవైతే ఉన్నాయో ఆ చేతి ఏదైతే ఉందో అయితే చేతిని దించాలి లేదా నరికివేయాలని చెప్పేసి వ్యాఖ్యానిస్తాడు. దాని ప్రకారమే కాసిం రజ్వీ ఈ కాచిగూడలో చంపేస్తాడు షోయబుల్లా ఖాన్ని. ఒక ముస్లిం జర్నలిస్టు అయినప్పటికీ నిజాంకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడు. అందుకే ముస్లిం అనగానే నిజాంకి సపోర్ట్ అనుకోవద్దు. మనం ఈ షోయబుల్లా ఖాన్. రఫీ అహ్మద్ మనకు వచ్చిండు, ఫస్ట్ టైం జెండా ఎగురవేస్తాడు. బకర్ అలీ మిర్జా వచ్చిండు, నిజాంకి ఒక వినతి పత్రం ఇస్తాడు ముస్లిం ప్రతినిధి తరపున. రైట్, నెక్స్ట్ ఒకటి భాగ్యనగర్ రేడియో అని చెప్పేసి, సో దీన్ని నిషేధం విధిస్తారండి. భాగ్యనగర్ రేడియో, ఇవి రెండేంటి అంటే వాక్ స్వతంత్రం మీద నిషేధము. వాస్తవంగా నిషేధం ఉండద్దు మన ఒప్పందం ప్రకారము. సో భాగ్యనగర్ రేడియో అని చెప్పేసి దీన్ని పాగా పుల్లారెడ్డి బాంబే నుంచి కొన్ని పరికరాలు దిగుమతి చేసుకొని మన పాగా పుల్లారెడ్డి దీన్ని తయారు చేస్తాడు, ఒక రహస్య రేడియో. మన క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఉషా మెహతా రహస్యంగా రేడియో ఎట్లా కండక్ట్ చేస్తుందో అట్లా సేమ్ భాగ్యనగర్ రేడియోని కండక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే అప్పుడు మనకు హైదరాబాద్ మొత్తంలో ఒకటే రేడియో, అది దక్కన్ రేడియో అండి. దక్కన్ రేడియో అనేది నిజాం యొక్క అధికారిక రేడియో. అది నిజాంకి ఫేవర్గా వార్తలు చెప్తుంది, నిజాం అది నిజాం ఇది అని చెప్పేసి. ప్రజలు మాత్రం ఉత్తది అని చెప్పేసి దక్కన్ రేడియో అనేది అట్లా చెప్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజల యొక్క మనోభావాలు చెప్పేందుకు భాగ్యనగర్ రేడియో అనేది పాగా పుల్లారెడ్డి స్థాపిస్తాడు బాంబే నుంచి ఇంపోర్ట్ చేసుకొని. తెలుగులో ఇందులో వార్తలు చెప్పేది ఎవరు అంటే రామకృష్ణ శర్మ, గుర్తుపెట్టుకోవాలి తెలుగులో. సో ఉర్దూలో ఎవరు వార్తలు అంటే టి నాగప్ప. సో టి నాగప్ప అని చెప్పేసి ఉర్దూలో వార్తలు చదువుతాడు. దీన్ని నిషేధిస్తాడు ఎవరు, మన నిజాం. సో ఇంకోటి ఇండియా కరెన్సీని కూడా నిషేధిస్తాడు. జనరల్గా ఇండియా కరెన్సీ చెల్లాలి ఒప్పందం ప్రకారము, నిషేధిస్తాడు. ఒప్పందంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఉల్లంఘన చేస్తాడు. చిట్ట చివరిగా ఇన్ని చూస్తున్నాడు వల్లభాయ్ పటేల్ ఏమంటలేడు. సో రజాకార్ల యొక్క దుశ్చర్యలు ఇంకా ఎక్కువ అవుతాయి, రజాకార్ల యొక్క ఆగడాలు ఎక్కువ అవుతాయి. ఎగ్జాంపుల్ మనం చెప్పు అంటే సో బైరాన్పల్లి చెప్పవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. మనం సాయుధ పోరాటంలో డిస్కస్ చేస్తాం, అవన్నీ ఇక్కడ అవసరం లేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఆపరేషన్ పోలకి ఇవన్నీ దారితీసినాయండి. సో బైరాన్పల్లి అనేది 88 మందిని సామూహికంగా చంపేస్తారు. దీన్ని మరో జలియన్ వాలా బాగ్ అని చెప్పేసి చెప్పచ్చా అంటే ఎందుకు చెప్పరాదు, 100% చెప్పచ్చు. బట్ యాజ్ పర్ ఎగ్జామ్ అని రాయమంటే ఇంద్రవెల్లి మహాసభ మరొక జలియన్ వాలా బాగ్ అని చెప్పేసి. గ్రూప్ 1లో వస్తే ఇదే ప్రశ్న వస్తే మనం ఇక్కడ రాయొచ్చు. ప్రశ్న ఇది రాదండి. ఆపరేషన్ పోలో ప్రశ్న వచ్చిందంటే సెప్టెంబర్ 17 విలీనము, విద్రోహము, విమోచనము, వ్యాఖ్యానించము, నీ యొక్క దేనికి సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న అయితే వస్తుంది. సో బైరన్పల్లిలో 88 మందిని చంపేస్తారు. వీళ్ళకి స్మారక చిహ్నము ఒకటి కడతారు, ఆ పేర్లు చెక్తారు 88 మందిది బైరన్పల్లిలో లోపలనే. సో ఇది మనకి ఆపరేషన్ పోలోకి దారి తీస్తుందండి. ఇటువంటి సంఘటనలు చూసి వల్లభాయ్ పటేల్ ఏం చేస్తారంటే, రైట్, నెక్స్ట్ మనకి ఆపరేషన్ పోలో అండి. సో ఏంటి అంటే వల్లభాయ్ పటేల్ ఇంకా ఈ హైదరాబాద్ అనేది క్యాన్సర్, సో క్యాన్సర్ వంటిది, క్యాన్సర్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ఇండియా,
కడుపులో క్యాన్సర్ వంటిది, అల్సర్ లాంటిది ఇండియా కడుపులో అని చెప్పేసి వ్యాఖ్యానం చేస్తాడు. చేసి వెంటనే గొడార్ట్, సో ఈఎన్ గొడార్ట్ అని చెప్పి సైనిక అధికారి, ఈ గొడార్ట్కి నువ్వు కంపల్సరీ ప్లాను చేయమంటాడు. ఈ హైదరాబాద్ని మనం ఎట్లా జయించుదాము ప్లాన్ చేయమంటాడు. ఈ ఈఎన్ గొడార్ట్ ప్లాన్ చేస్తాడు. మనకు ప్రశ్న వస్తుంది, ఆపరేషన్ పోలో యొక్క ప్లాన్ ఎవరిది అంటే ఈఎన్ గొడార్ట్ ఆ ప్లాన్ చేసి మన వల్లభాయ్ పటేల్కి ఇస్తాడు. ఆ పటేల్ డిఫెన్స్ కమిటీ అని చెప్పేసి ఉంటుందండి, రక్షణ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏముందంటే ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి, సెక్యూరిటీ అఫేర్స్ అని చెప్పేసి దీనికి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్లో ఉండి ఆ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ చైర్మన్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంటుంది. ఏమన్నా యుద్ధం చేయాలన్నా కూడా వీళ్ళే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సేమ్ అటువంటి డిఫెన్స్ కమిటీ అని చెప్పేసి అప్పుడు ఉండే, దీనికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అప్పుడు అంటే నెహ్రూ ఉండే. సో నెహ్రూ అధ్యక్షుడిగా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఈ ఈఎన్ గొడార్ట్ యొక్క ప్లాన్ని మన వల్లభాయ్ పటేల్ నెహ్రూకి అందిస్తే, నెహ్రూ ఏమంటాడు అంటే, నువ్వు మత ఛాందసవాదివి, నువ్వు ముస్లిం వ్యతిరేకివి, హైదరాబాదు ముస్లిం రాజ్యం కాబట్టి నువ్వు ప్లాన్ చేస్తున్నావు అని చెప్పేసి నెహ్రూ మన పటేల్ని తిట్టిపోస్తాడు. ఇంకా ఏమంటాడు అంటే నెహ్రూ, మన ఇండియా ప్రభుత్వం అనేది అహింస పద్ధతిలో స్వతంత్రం పొందింది ఇండియా నుంచి. ఇప్పుడు మనం హింస మెథడ్లో హైదరాబాద్ని విలీనం చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మన మీద ఒక ముద్ర పడుతుంది అని చెప్పేసి, పైగా ఇప్పుడు ఈ 1948 ఆ టైంలో హిందూ ముస్లిం ఘర్షణ ఎక్కువ ఉంది పాకిస్తాన్ విభజన ఫలితంగా, కాబట్టి మళ్ళీ హిందూ ముస్లిం కలహాలు రావచ్చు అని చెప్పేసి కొద్దిగా నెహ్రూ వెనుక ముందు చేస్తూ ఉంటాడు. సో దీని నుంచి, ఈ మీటింగ్ నుంచి కోపంగా మన వల్లభాయ్ పటేల్ వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత చెప్పినా వినవు అని చెప్పేసి, కాశ్మీర్ను అట్లనే పెట్టినావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అప్పుడు మనకి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మౌంట్ బాటన్ కాదు, అప్పటికే వెళ్ళిపోయిండు. సెప్టెంబర్ 12న చచ్చిపోయిండు మన జిన్నా. మౌంట్ బాటన్ వెళ్ళిపోయిండు. సో ఇవన్నీ మనకి కొద్దిగా అనుకూలించినాయి, విశ్వం కూడా అనుకూలించింది. సో ఎవరు అంటే రాజగోపాలాచారి లేదా రాజాజీ అని చెప్పేసి పిలుస్తాం. సో రాజాజీ మీన్స్ ఇక్కడ రాష్ట్రపతి అండి, జీజీ మీన్స్ రాష్ట్రపతి. నెహ్రూ దగ్గరికి వెళ్ళి, నెహ్రూ చెప్పినట్టు విను, వల్లభాయ్ పటేల్ చెప్పిండు, ఇదంతా ఏమున్నది, ఇదంతా ఇండియా, ఈ మధ్యలో హైదరాబాద్ ఉంటే మనకే ఎప్పుడైనా ఇబ్బంది అని చెప్పేసి రాజాజీ ఈ నెహ్రూకి చెప్పిన నెహ్రూ ఫస్ట్ వినడండి. ఈ ఆగస్టు 1949లో ఏమవుతుందంటే 1948లో ఆగస్టులో, అంటే ఒక నెల ముందు, మన ఆపరేషన్ పోలోకి 1 మంత్ ముందు ఈ నిజాం యుఎన్ఓలో ఫిర్యాదు చేస్తాడు. దేని మీద? భారతదేశము హైదరాబాద్ని ఆక్రమణ చేసే ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి ఫిర్యాదు చేస్తాడు, కంప్లైంట్ చేస్తాడు. ఈ కంప్లైంట్ కోసము ఒక సమూహాన్ని పంపిస్తాడు నిజాం. దానికి మొయిన్ నవాబ్ లేదా నవాజ్ జంగ్, ఇతను అధినేత అండి. యుఎన్ఓలో హైదరాబాద్ యొక్క ప్రతినిధి బృందానికి ఎవరు అధినేత అంటే మొయిన్ నవాబ్ జంగ్ బహదూర్ అని చెప్పేసి. ఈ యుఎన్ఓలో ఈ ఫిర్యాదుకు అడ్వైజరీగా సలహాలు ఇచ్చేందుకు వాల్టర్ మాక్టన్, సో వాల్టర్ మాక్టన్ని నిజాం ప్రభువు నియమిస్తాడు. మనకి ఇద్దరు ఉన్నారు, ప్రతినిధి వర్గానికి నాయకుడు అంటే మొయిన్ నవాబ్ జంగ్ అని చెప్పేసి, ఈ సలహా ఇచ్చేందుకు ఎవరు అంటే రాజ్యాంగం ఎక్కువ తెలిసిన వ్యక్తి వాల్టర్ మాక్టన్ అని చెప్పేసి ఉంటాడు. రైట్, ఇది ఇంకా ఈ ఇండియా కూడా ఇంకొకరిని పంపిస్తుంది. ఇండియా కూడా సో రామస్వామి మొదలియర్ పంపిస్తుంది. ఇక ఈ యుఎన్ఓలో ఈ భారత్ దురాక్రమణ హైదరాబాద్పై అని చెప్పేసి ప్యారిస్ మీటింగ్లో సెప్టెంబర్ 17న ఈ మీటింగ్కి వస్తుంది. ఆ లోపే ఇది చేద్దామని చెప్పేసి రాజాజీ నెహ్రూకి గట్టిగా చెప్తే నెహ్రూ గత్యంతరం లేక వింటాడు. రైట్, రాజాజీ ఏమంటాడు అంటే, సరే నువ్వు ఇంతగా భయపడుతున్నావు కాబట్టి దీనికి మనం పేరు వేరే చెప్పుదామని చెప్పేసి, ఇది ఒక మిలిటరీ ఆపరేషన్ కాదు, ఓన్లీ ఆపరేషన్ పోలో అని చెప్పేసి
పోలీస్ చర్య అని చెప్పేసి. పోలీస్ చర్య అంటే ఇది ఒక శాంతి భద్రత అంశము, ఇండియా యొక్క ఇంటర్నల్ మ్యాటర్, అంతర్గత విషయం అని చెప్పేసి ప్రపంచానికి చెప్పేలా దీనికి పేరిద్దామని చెప్పేసి రాజాజీ పెట్టిన పేరు పోలీస్ చర్య అండి. ఇక ఆపరేషన్ పోలో అంటే అక్కడ పోలో అనే ఆట ఎక్కువ ఆడతారు కాబట్టి హైదరాబాదులో సైనిక చర్య పేరు ఆపరేషన్ పోలో, లేకుంటే క్యాటర్ పిల్లర్. ఇది సైనిక భాష ఉంటుంది, ఒక ఆపరేషన్ పేరు పెట్టుకొని రహస్య కోడ్ భాష అని చెప్పేసి అది పెట్టుకొని క్రిప్టోగ్రఫీ అంటారు దీన్ని, రహస్య భాష. అది వాళ్ళకే తెలుస్తుంది, రైట్. ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అని చెప్పేసి మనకు వస్తుంది ఇక్కడ, అంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది అక్కడ వస్తుంది మొత్తం మీద. కానీ ఆపరేషన్ పోలో, కాటర్ పిల్లర్ అని చెప్పేసి ఇవి సైనిక కోడ్, సైనిక పరిభాష. పోలీస్ చర్య అని చెప్పేసి రాజాజీ పెట్టిండు. సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగింది, రైట్. ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మోయిన్ నవాబ్జన్, వాల్టర్ మాంక్టన్ అండ్ రామస్వామి మొదలియర్, రైట్. ఏంటి ఆపరేషన్ పోలో అనేది సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగింది కదా. సో కొంతమంది హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్కొక్క వర్గాన్ని పంపిస్తాడు మన వల్లభాయ్ పటేల్, రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్కి చెప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ ఈ అయిన ఖర్చు అనేది రక్షణ శాఖలో చూపెట్టలేదు, హోంశాఖలో చూపెట్టలేదు, విద్యాశాఖలో చూపెట్టిండ్లు, రైట్. ఫస్ట్ ఈ మొత్తానికి నాయకుడు ఎవరు అంటే, నేతృత్వం వహించింది ఎవరంటే మహారాజా సింగ్. సో మహారాజా సింగ్ దీనికి నాయకుడు, మొత్తానికి ఆపరేషన్ పోలోకి మహారాజా సింగ్ అని చెప్పేసి. ఇతనే హైదరాబాద్ బృందానికి నాయకుడు మళ్ళీ. సో కొంతమంది చూస్తే షోలాపూర్ నుంచి వచ్చేది జేఎన్ చౌదరి, జయంతో నాథ్ చౌదరి. నెక్స్ట్ విజయవాడ నుంచి వచ్చేది రుద్ర అండి. వీళ్ళు మనకి ఫేమస్గా ఉంటారు. ఇంకా బాంబే అని ఉంటుంది, బట్ మనకి తెలియడం లేదు, అవసరం లేదు. బాంబేలో ధార్ అని చెప్పేసి, ధార్, రైట్. వీళ్ళు డిఫరెంట్ ప్లేస్ నుంచి వస్తారు, నలుదిక్కుల వచ్చి చుట్టుముట్టేస్తారు హైదరాబాద్ని. సో ఫస్ట్ ఏ ప్రాంతాన్ని ఆక్రమణ అంటే మన జేఎన్ చౌదరి నల్దుర్గు. సో 4 దిక్కుల కాబట్టి నల్దుర్గు అని చెప్పేసి 4 దిక్కుల కోటలను జయించిండు, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నల్దుర్గు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆక్రమణ. సో మొత్తం మీద సెప్టెంబర్ 17న నిజాం సైన్యం అనేది లొంగిపోతుంది, రైట్. హైదరాబాద్లో ఫస్ట్ అడుగుపెట్టింది ఎవరు అంటే జేఎన్ చౌదరి కాబట్టి, సో జేఎన్ చౌదరికి పరిపాలన రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తారు, అదే సైనిక పాలన అని చెప్పేసి. నెక్స్ట్ పౌర పాలన ఉంటుంది, ఎంకే వెల్లుడి. నెక్స్ట్ ప్రజాపాలన మన బూర్గుల రామకృష్ణరావు అని చెప్పేసి ఉంటుంది, రైట్. ఇక్కడ మనం కొన్ని ఇంకా ఫ్యాక్ట్ బిట్స్ అన్ని ఇవన్నీగా. ఇక్కడ ఈ పూణే ఎయిర్ బేస్ని వాడిన్లు అంటే ఈ యుద్ధంలో విమానం నుంచి కూడా బాంబులు వేసింది ఇండియా సైన్యం హైదరాబాద్ మీద. కొంతమంది ఆఫీసర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ పోలో సమయంలో ఇండియా నుంచి ఎవరున్నారు, హైదరాబాద్ నుంచి ఎవరున్నారు. ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారంటే తెలుసు, నెహ్రూ. హోంమంత్రి ఎవరు అంటే మన ఫేమస్ ఇండియన్ బిస్మార్క్, వల్లభాయ్ పటేల్. రక్షణ శాఖ మంత్రి ఎవరు అంటే బల్దేవ్ సింగ్. సైన్యాధిపతి ఎవరంటే బరూచ్. హోంశాఖ సెక్రటరీ, స్థానిక సంస్థానాల కార్యదర్శి ఎవరంటే విపి మీనన్. ఈయన ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని చెప్పేసి ఒక బుక్ రాస్తాడు, విపి మీనన్ అని చెప్పేసి. వీళ్ళు ఉన్నారు మన ఇండియా వైపున. హైదరాబాద్ వైపున సైన్యాధిపతి ఎవరు అంటే ఈఎల్ ఇద్రూస్. సో ఇద్రూస్ ఈయన ఈ ఆయుధాలు కొనేందుకు ట్రై చేస్తాడు, ఇద్రూస్ కూడా. నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే సో మీర్ లయాక్ అలీ. ఈ మీర్ లయాక్ అలీ పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్కి బెస్ట్ ఫ్రెండ్. ఈ ఆపరేషన్ పోలో అయినాక మీర్ లయాక్ అలీ పాకిస్తాన్కి పారిపోతాడు. ఇక హైదరాబాద్ నిజాం ఎవరంటే ఉస్మాన్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఉండే. వీళ్ళు సైన్యాధిపతులు. మొత్తం మీద సెప్టెంబర్ 17న సైన్యాధిపతి ఇద్రూసు వచ్చి ఇక్కడ ఈ జేఎన్ చౌదరి ముంగట ఆయుధాలు అప్పగించి లొంగిపోతాడు. ఇక మన వల్లభాయ్ పటేలు హైదరాబాద్లోకి పోగానే ఈ నిజాం ప్రభువు దండం పెడతాడు.
దక్కన్ రేడియోలో ప్రసంగిస్తాడు. దక్కన్ రేడియో ప్రసంగాన్ని తయారు చేసింది ఎవరు అంటే కేఎం మున్షి. కేఎం మున్షి హైదరాబాద్లో ఇండియా యొక్క ఏజెంట్ జనరల్ కేఎం మున్షి దీన్ని తయారు చేస్తాడు. మన ప్రశ్న వస్తుంది, ప్రసంగం తయారు ఎవరంటే కేఎం మున్షి. ప్రసంగం ఎవరి పేరు మీదుగా అంటే అప్పటి రాష్ట్రపతి రాజగోపాలాచారి పేరు మీదుగా. సో రాజగోపాలాచారి పేరు మీదుగా దీన్ని చదువుతాడు. సో మేము ఇండియాలో మేము విలీనం అవుతున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తాడు. రైట్, ఇది దక్కన్ రేడియో ప్రసంగం గురించి. దక్కన్ రేడియో నిజాం యొక్క అఫీషియల్ రేడియో. భాగ్యనగర్ రేడియో అనేది పాగా పుల్లారెడ్డిది. రైట్, ఇలా మన ఇండియా అనేది హైదరాబాద్ అనేది ఇండియాలో విలీనం అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాము. సో నెక్స్ట్ సైనిక పాలన అని చెప్పేసి జేఎన్ చౌదరిది ఉంటుంది. నెక్స్ట్ ఈ జేఎన్ చౌదరి అనే ఈ కమ్యూనిస్టు మీద రజాకాల మీద దాడి చేస్తాడు కాబట్టి కమిటీ పండిట్ సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది మొత్తం మీద. నెక్స్ట్ మన పాలకుడు ఎంకే వెల్లోడి అని చెప్పేసి సివిల్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఎన్నికలు జరుగుతాయి. బూర్గుల రామకృష్ణరావు అని చెప్పేసి హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్రజా ముఖ్యమంత్రిగా ఎన్నికవుతాడు. అది మనకి ముగ్గురు పరిపాలన ఉంటుంది మనకి. సో నెక్స్ట్ చూస్తే ఏంటిది, ఈ సెప్టెంబర్ 17 అనేది సో విలీనమా విమోచనమా, లిబరేషన్, విద్రోహమా? మన గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న వస్తే ఇది వస్తుందండి. సో ఆన్సర్ మనం రాసుకోవాలి, బట్ నేను సింపుల్గా చెప్పిస్తా. ఫస్ట్ విలీనం అంటే జనరల్గా చెప్పొచ్చు, ఏది ఆపరేషన్ పోలో అనంతరము ఇండియా అనేది హైదరాబాద్ అనేది ఇండియాలో విలీనం అయిపోయింది అంతే. ఇంకా విమోచనం అసలు ఈ కాన్సెప్ట్ ఫస్ట్ వచ్చింది 1998 అండి. సెప్టెంబర్ 17 నుంచి బీజేపీ పార్టీ దీన్ని హైలైట్ చేస్తుంది. విమోచనం ఎందుకు అంటే విముక్తి ఎవరికి, నిజాం నుంచి, రజాకార్ల దుశ్చర్య నుంచి, నిజాం యొక్క అరాచక పాలన నుంచి, ఒక రాచరిక పాలన నుంచి ఈ హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకి, మెజారిటీ ప్రజలకి విముక్తి అని చెప్పేసి దాని కాన్సెప్టు. మరి వాస్తవం అంటే 100% వాస్తవం. ఎట్లా అంటే ఈ సైన్యం అనేది ఈ సెప్టెంబర్ 13 నుంచి 17 దాకా ఆపరేషన్ పోలో కండక్ట్ చేసినప్పుడు ఈ సైన్యాన్ని ఈ హైదరాబాద్ ప్రజలు అందరూ వెల్కమ్ చెప్తారు, గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. కాబట్టి యాక్సెప్ట్ చేసిండు ప్రజలు. కాబట్టి 1998 సెప్టెంబర్ 17 నుంచి బీజేపీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే విమోచనం అని చెప్పేసి. రైట్, విద్రోహం ఎవరంటే ఎక్కువ దీన్ని కమ్యూనిస్టులు అంటారండి. సో కమ్యూనిస్టులే ఎందుకంటారంటే ఇన్ఫ్యాక్ట్ ఈ 1948 సెప్టెంబర్ 17 కంటే ముందు ఈ కమ్యూనిస్టులు ఇది సాయుధ పోరాటం ద్వారా చాలామంది భూస్వాములని వెళ్ళగొట్టి వాళ్ళ యొక్క భూమిని పేదలకు పంచి ఇస్తున్నారు. నిజమైన విముక్తి నిజాం నుంచి మేము చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని అణిచివేసేందుకే ఇటువంటి ఆపరేషన్ పోలో కండక్ట్ చేస్తారని చెప్పేసి కమ్యూనిస్టులు దీన్ని విద్రోహ దినంగా చెప్తారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే మేము భూస్వాముల భూమిని లాక్కొని పేదలకు ఇస్తున్నాము, అటువంటి టైంలో మీరు దీన్ని చెల్లాచెదురు చేస్తారని చెప్పేసి మా మీద ఉక్కు పాదం మోపేందుకు ఈ చర్య అని చెప్పేసి విద్రోహం అని చెప్పేసి అంటారు. ఇన్ఫ్యాక్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆపరేషన్ పోలో ఎందుకు చేస్తున్నామంటే రజాకార్ల దుశ్చర్య, కమ్యూనిస్టుల యొక్క అరాచకాన్ని వెళ్ళగొట్టేందుకు అని చెప్పి చెప్తాడు. సో మనకి ఈ విద్రోహము కమ్యూనిస్టులు, ఇది విమోచనము బీజేపీ ఎక్కువ వాళ్ళు ఓన్ చేసుకుంటారు, విలీనం అని చెప్పేసి జనరల్ పర్సన్స్ దీన్ని చెప్తారు. సో ఇది మనకి ఆపరేషన్ పోలో అండి. దీన్ని ఎట్లా అధ్యయనం చేయాలి అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నిజాం స్టాండ్ ఏంటి, సెకండ్ స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్కి ముందు ఉన్న ఉద్యమాలు ఏంటి, ఆ ఉద్యమాల కారణంగానే స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ జరిగింది. స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ యొక్క ఉల్లంఘన ఫలితంగానే ఆపరేషన్ పోలో అనేది కండక్ట్ చేయబడ్డది. ఆ పోలో టైంలో డిఫరెంట్ ఆఫీసర్స్ ఎవరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది నెక్స్ట్ క్లాస్లో మనము ముగ్గురి పరిపాలన చూస్తాము ఒకే క్లాస్లో.
ఫస్ట్ సైనిక పాలన ఉంటుంది. జేకే ఎవరు సైనిక పాలన ఫస్ట్, రైట్. సెకండ్ పౌర పాలన, థర్డ్ ప్రజాపాలన. సో ముగ్గురి ఉంటాయి ఇక్కడ. మనం వీటిని ఎట్లా డిస్కస్ చేస్తామంటే ఎవరు పరిపాలించిండ్రు ఆ టైంలో. జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి, బీఆర్కే వాళ్ళ టైం ఎంత, వాళ్ళ కాలంలో జరిగిన సంస్కరణలు ఏంటి అని చెప్పేసి, ముఖ్యంగా ఈ పౌర పాలన అండ్ ఈ ప్రజాపాలన కాలంలో వీళ్ళ యొక్క ఉద్యోగాల విధానం ఏంటి, దీని ఫలితంగా వచ్చిందే ముల్కీ ఉద్యమం అని చెప్పేసి వచ్చింది. సో ఇది మన నెక్స్ట్ చాప్టర్ అండి, ముగ్గురి పరిపాలన, రైట్. మన మూడవ చాప్టర్ ఏంటి అంటే ముల్కీ ఉద్యమము, దాని కోర్టు తీర్పులు అని చెప్పేసి, అది మూడవ చాప్టర్. మన ఫోర్త్ వన్ ఏంటి అంటే ఏపీ ఏర్పాటుకు ముందు విభిన్న వాదనలు, అంటే తెలంగాణ వాళ్ళది ఏంటిది, సమైక్యాంధ్ర వాళ్ళది ఏంటి అని చెప్పేసి, అది మన ఫోర్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్ ఏంటి అంటే ఎస్ఆర్సి స్పెషల్ క్లాసు అండ్ అంబేద్కర్ యొక్క చిన్న రాష్ట్రాల మీద అభిప్రాయము. ఈ 5 చెప్పేస్తే మనకి 69 ఉద్యమం అనేది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.